వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ను స్వాగతిస్తున్నామన్నారు సిపిఎం నేత బివి రాఘవులు. ఈ పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ఏడాది పట్టిందన్నారు. సంపద సృష్టిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటే మరోసారి అవకాశం రాదన్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు రాఘవులు. బస్సు సౌకర్యాన్ని ప్రతిదీ ఉచితంగా ఇవ్వాలని వాళ్ళం కాదు మేము, కానీ ఇది మాత్రం మహిళల్ని వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్కి తోడ్పడుద్ది అని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే ఈయనకి చాలా ఆలస్యం చేశాడు. అందరూ ఎన్నికలు అయిన తర్వాత మొదటి వాగ్దానాన్ని అమలు జరిపింది ఇది. ఈయనకి సంవత్సరం అయింది, ఇంకా ఆగస్టు 15 అని చెప్పేసి అన్న ఆలస్యంగా అమలు జరుపుతున్నాడు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేయడం ద్వారానే జగన్కి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వృధా చేస్తే మళ్ళీ ఇంకోటికి అవకాశం ఇవ్వడం, ఈయనకి అవకాశం దక్కదు. ఎందుకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్లాన్ అంటున్నారు. 5 ఏళ్ళు ప్లాన్ సక్రమంగా చేయండి, అప్పుడు ఏదైనా ఒక అవకాశం ప్రజలు ఇస్తారు. ఈ 5 ఏళ్ళు ప్రజలు సక్రమంగా చెబితే ప్రజల అవకాశం కూడా ఇవ్వరు. మన అనుభవం కూడా అదే నేను చెప్పేది.